గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణానికి హితం కలిగించే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్కు చెందిన ఊరే నరసయ్య వెదురు బొంగులను ఉపయోగించి బొజ్జ గణపయ్యను తయారు చేశాడు. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదం స్ఫూర్తితో తాను వెదురును ఉపయోగించి గణపతిని తయారు చేసినట్టు నరసయ్య తెలిపాడు. దీన్ని మనకు సహజ సిద్ధంగా లభించినటువంటి వెదురు బొంగులను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. దీనివల్ల పర్యావరణానికి కానీ ఎలాంటి హాని అనేది చేకూరదు, చాలా మంచిగా ఉంటుంది. మట్టి వినాయకులు చేస్తున్నారు, రకరకాలైన వినాయకులు తయారు చేస్తున్నారు. కానీ నేను వినూత్నంగా ఇది మా యొక్క కులవృత్తిలో భాగమైనటువంటి వెదురును ఉపయోగించి ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడం జరిగింది. దీనివల్ల పర్యావరణానికి చాలా ఎలాంటి హాని అనేది కలగదు, మంచిగా ఉంటుంది. కాబట్టి కళాకారులను ఆదరిస్తారని ఈ కళాకృతులన్నీ కూడా వెదురు బొంగులను ఉపయోగించి చేసినాయే. రకరకాల కళాకృతులన్నీ కూడా వెదురు బొంగులను ఉపయోగించి చేసినాయే. అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా గణేష్ మూర్తిని చేయడం జరిగింది. మాలాంటి కళాకారులను ఆదరించి ప్రోత్సహించాలని వేడుకుంటూ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.